హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. శ్రీనివాస్ సార్ ఇంకా లీవ్లోనే ఉన్నారు. సో సార్కి బ్యాకప్ కింద ఇవాళ కూడా నేను చేస్తున్నాను. ఇవాళ మన హిందూ పేపర్లో ఫోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. మొదటిది మొరాలిటీ పోలీస్ గురించి. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకు వస్తుంది. తర్వాత ఎడిటోరియల్ ఒకటి కవర్ చేశాను, పూర్ సాయిల్ మేనేజ్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, రెండింటికి సంబంధించింది. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 3. ఈ రూపీ గురించి ఆర్టికల్ మళ్ళీ వచ్చింది. అయితే ఇందులో ఎందుకు ఈ రూపీ తీసుకొచ్చింది, క్రిటిక్స్ ఏమంటున్నారు అనే ఆస్పెక్ట్స్ డిస్కస్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. GS3 అలాగే ర్యాన్సమ్వేర్ ఎయిమ్స్, ఇది మనకి సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కిందకు వస్తుంది UPSC సిలబస్లో. సో 3 GS3 ఆర్టికల్స్, 1 GS2. అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరిగింది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డోంట్ మిస్. అన్నీ డీటెయిల్డ్గా మీరు వినండి, నోట్స్ రాసుకోండి. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దెమ్. సో లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మన స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అలాగే న్యూ బ్యాచెస్ ఫ్రమ్ జనవరి, ఇది ఒకసారి మళ్ళీ గమనించండి. 2 కోర్సెస్ లాంచ్ అవుతున్నాయి జనవరిలో. 2023లో ప్రిలిమ్స్ రాయాలి అనుకునే వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకున్నాము, బేసిక్స్ ఆల్రెడీ ఉన్నాయి, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నాము అనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది. ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉన్నవాళ్ళు, ఫౌండేషన్ ఉన్నవాళ్ళు ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు కేవలం 9999, చాలా తక్కువ ఫీజుకి అందిస్తున్నాను. 31 డిసెంబర్లోపు జాయిన్ అయితే సరిపోతుంది. 1 జనవరి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అన్నీ కూడా కవర్ అయిపోతాయి డీటెయిల్డ్గా. ప్రిలిమ్స్ వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్. 2024లో రాస్తాము, ఆ తర్వాత రాస్తాము అనుకునే వాళ్ళకి మన రెగ్యులర్ UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈజ్ సూటబుల్. మీకు ఇయర్ ఎండ్ కాబట్టి 10% ఆఫ్ ప్లస్ EMI ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో 60,000 54,000కి ప్లస్ 5,000 EMI ఆప్షన్ ఉంది. అండ్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 జనవరి, ఈ ఆప్షన్ కూడా మీకు లభిస్తుంది. జనవరి 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. అయితే మీకు 15 డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. సో ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. మంచిగా యూజ్ చేసుకోండి. సో ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ చూద్దామమ్మా. ఈ హెడ్లైన్స్లో వచ్చింది ఇవాళ ఫ్రంట్ పేజ్లో, ఇన్ రేర్ జెస్చర్ ఇరాన్ షట్స్ మొరాలిటీ పోలీస్. అసలు మొరాలిటీ పోలీస్ అంటే అర్థం ఏంటి? షట్ డౌన్ చేసిందంటే క్లోజ్ డౌన్ చేసిందని చెప్పి న్యూస్ ఐటమ్ వస్తుంది. అసలు ఏంటి దీని కదా ఒకసారి చూద్దాం. ఇది UPSC సిలబస్ ప్రకారం తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ, ఇష్యూ రిలేటెడ్ టు రైట్స్ ఆఫ్ పీపుల్ అనే యాంగిల్లో మనం చూడొచ్చు. ఫస్ట్ ఈ స్టోరీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఒకసారి చూద్దాము. తర్వాత ఇండియా స్పెసిఫిక్గా దీన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇరాన్ దేశం తీసుకుంటే, ఇరాన్ మనలాగా సెక్యులర్ కంట్రీ కాదు. కదా. సో అక్కడ రిలీజియన్ని ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేస్తుంది, ఒక రిలీజియన్కి అనుకూలంగా ఉంటుంది. ఇండియా సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని రిలీజియన్స్కి సమదూరం పాటిస్తుంది. బట్ ఇరాన్ అట్లాంటి దేశం అయితే కాదు. సో ఇరాన్లో ఏం జరుగుతుందంటే, ఇస్లాం చెప్పినట్లుగా మహిళలు హిజాబ్ అనేది ధరించాలి, మొహం కనిపించేలాగా బయట తిరగకూడదు అని కొన్ని ఇస్లామిక్ లాస్ ఉంటాయి, ఇస్లామిక్ రూల్స్ ఉంటాయి. వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు, అంటే ఈ రిలీజియస్ లాస్ లేదా కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు దే హ్యావ్ బ్రాట్ అవుట్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ మొరాలిటీ పోలీస్. సో ఈ మొరాలిటీ పోలీస్ ఎవరంటే స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఎంట్రస్టెడ్ టు ఎన్ఫోర్స్ హిజాబ్, అంటే హిజాబ్ ధరించేలాగా, వాళ్ళు మొహం కప్పుకొనే బయట తిరిగేలాగా వాళ్ళని చేయడం కోసం, అలా ఎన్ఫోర్స్ చేయడం కోసం సెపరేట్గా ఏర్పాటు చేయబడ్డ ఒక పోలీస్ ఫోర్సే మనకి ఈ మొరాలిటీ పోలీస్ ఇన్ ఇరాన్. సో ఇదన్నమాట కదా, ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ ఐటమ్ వచ్చింది. దీన్ని డిస్బ్యాండ్ చేస్తున్నారు అని చెప్పి కంట్రీ యొక్క అటార్నీ జనరల్ చెప్తున్నారు. సో దిస్ పర్టికులర్ మొరాలిటీ పోలీస్ హ్యాస్ బీన్ డిస్బ్యాండెడ్ అని ఎవరంటున్నారు? కంట్రీ యొక్క అటార్నీ జనరల్ అంటున్నారనమాట. ఇది స్టోరీ. సో చూసారా, రిలీజియస్ డ్రెస్ కోడ్ని తూచా తప్పకుండా ప్రజలందరూ, అమ్మాయిలందరూ పాటించేలా చేయడం కోసం సో ఒక సెపరేట్ పోలీస్ ఫోర్స్ పెట్టిందంటే ఇరాన్. అంటే వీళ్ళ పని ఏంటి? రోడ్డు పైన ఎవరైనా సరే హిజాబ్ ధరించకుండా తిరిగితే వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేయడం, వాళ్ళని పనిష్ చేయడం,
ఇది మొరాలిటీ పోలీసింగ్ యొక్క కథ. మరి ఇక్కడ స్టోరీ ఏంటి, మరి ఎందుకు ఈరోజు అది క్లోజ్ చేశారు, షట్ డౌన్ చేశారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా న్యూస్లో చెప్పడం జరిగింది. ఇరాన్ హ్యాస్ స్క్రాప్డ్ ఇట్స్ మొరాలిటీ పోలీస్ ఆఫ్టర్ మోర్ దాన్ 2 months ఆఫ్ ప్రొటెస్ట్స్ ట్రిగ్గర్డ్ బై ద డెత్ ఆఫ్ Mahsa Amini following her arrest for allegedly violating the country's strict dress code for women. అర్థమైందా? సో ఈ అమ్మాయి బేసికల్గా డ్రెస్ కోడ్ వైలేట్ చేసిందని చెప్పి తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయేసరికి ఒక్కసారి మహిళలంతా రోడ్డు మీదకి వచ్చారు. మీరు చూడండి, మేమందరం కూడా హిజాబ్ మా మొహాన్ని చూపిస్తూ బయట ఉంటాము, మేము హిజాబ్ వేసుకోము, ఎంతమంది అరెస్ట్ చేస్తారు అంతమంది అరెస్ట్ చేయండి అని చెప్పి మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 2 నెలల పాటు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసినందుకు ఇరాన్ ఇప్పుడు దాన్ని స్క్రాప్ చేసింది అని చెప్పి మనం ఇక్కడ ఈ న్యూస్లో చూస్తున్నాం. సరేనా? సరే, అయితే మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలోకి రావాలి కదా. మరి యూపీఎస్సీ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి చూద్దాం కథ ఏంటి. సో ఇండియాలో డూ వీ హ్యావ్ మొరాలిటీ పోలీస్? వీ డోంట్ హ్యావ్, బట్ వీ హ్యావ్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ మోరల్ పోలీసింగ్. మరి అదే కదా మోరల్ పోలీసింగ్ అన్న, మొరాలిటీ పోలీస్ అన్న. మోరల్ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ అయితే మాత్రం ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అఫీషియల్గా ఇరాన్ లాగా అఫీషియల్గా మొరాలిటీ పోలీస్ అనే కాన్సెప్ట్ ఇండియాలో లేనప్పటికీ వీ హ్యావ్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ మోరల్ పోలీసింగ్. అసలు మోరల్ పోలీసింగ్ అంటే అర్థం ఏంటి అసలు? మీరు ఒకసారి ఆలోచించండి. దీని అర్థం ఏంటి అంటే మనకి బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ లేదా బేసిక్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ, కల్చర్, వాల్యూస్, రైట్, మన సోషల్ వాల్యూస్, మన కల్చరు, మన పద్ధతులు, మన సిస్టము, వీటన్నింటినీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అందరూ ఫాలో అయ్యేలా చేయాలి అని ఒక కన్నేసి ఉంచి ఎవరైతే దీన్ని ఫాలో అవ్వరో వాళ్ళని పనిష్ చేసైనా సరే వాళ్ళతో ఇది ఫాలో అయ్యేలా చేయాలనే ప్రయత్నం చేయడమే మోరల్ పోలీసింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏ సిస్టమ్ వేర్ ఏ స్ట్రిక్ట్ విజిల్ అండ్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ దోస్ హూ వయోలేట్ బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ సొసైటీ. మన సోషల్ స్టాండర్డ్స్ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళతో బలవంతంగానైనా సరే మనం ఫాలో అయ్యేలా చేయడమే ఈ మోరల్ పోలీసింగ్ యొక్క కథ. ఇది మన కల్చర్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, రిలీజియస్ డాక్ట్రిన్స్ కావచ్చు. సో ఒక ఇండివిజువల్ యొక్క మోరల్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసి నువ్వు ఎందుకు చేయట్లేదని చెప్పి అడుగుతారు, ప్రశ్నిస్తారు, బలవంతంగానైనా తను ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీకు బాగా కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీ అందరూ కనెక్ట్ అయిపోయే ఎగ్జాంపుల్. వ్యాలంటైన్స్ డే రోజు బజరంగ్ దళ్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు కొంతమంది ఈ పార్కుల్లో గట్రా ఉన్న లవర్స్ పైన దాడి చేస్తారు. ఆ రోజు వాళ్ళకి తాళి కొట్టించేసి నువ్వు కట్టు, అది ఎలా తిరుగుతావు నువ్వు, హిందూ సంస్కృతిలో అమ్మాయి అబ్బాయి అలా బయట తిరగడం ఏంటి అని చెప్పి చేస్తారు చూడండి. దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోరల్ పోలీసింగ్. సో మొరాలిటీ ఈజ్ సంథింగ్ ఇండివిజువలిస్టిక్, అది నీకు సంబంధించిన విషయం, అంతే కదా. మోరల్ కోడ్ అనేది ఇండివిజువల్. సో ఈ మోరల్ కోడ్ని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి బయట వాళ్ళు వచ్చి చెప్పడం, అది మోరల్ పోలీసింగ్ అనమాట. సో దీనికి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి ఇండియాలో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ కెన్ టేక్ మాబ్ లించింగ్ అనేది వినుంటారు మీరు. అంటే జనాలు గుంపుగా వెళ్ళి పనిష్ చేయడము, చంపేయడం గట్రా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అమ్మాయిని తప్పుగా, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానంటే కౌ విజిలాంటిజం. ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది. కౌ విజిలాంటిజం ఇది మనం చూసే ఉంటాం ఆల్రెడీ చాలాసార్లు న్యూస్లో మనం చూస్తుంటాం. రెండు కూడా కంబైన్ అవుతాయి. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ముస్లిం ఎవరో ఒక ఆవుని చంపేసి తినేస్తున్నాడు అని చెప్పి వాట్సాప్లో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దెన్ ఎ గ్యాంగ్ ఆఫ్ హిందూస్ అందరూ కలిసి వెళ్ళి వాడిని పొడిచి చంపేస్తారు, హింసిస్తారు లేదా కొట్టేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం. అంటే గోమాత మనం గౌరవించేది, దాన్ని చంపడం తప్పు, కరెక్టే, యాక్సెప్టెడ్. అప్పుడు చట్ట ప్రకారం ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మన చట్టంలో ఏమైనా దానిపైన కేసు పెట్టే అవకాశం ఉందా లేదా అనే ఆస్పెక్ట్లో చూస్తే ఏ ప్రాబ్లం లేదు. కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వాళ్ళే ఇన్స్టెంట్గా జస్టిస్ డెలివరీ చేసే ప్రయత్నం చేస్తారు చూడండి, దాన్నే మనం విజిలాంటిజం అంటాం.
మాబ్ లించింగ్ అంటే అర్థం ఏంటి? గ్రూప్గా వెళ్ళి హింసించడం, గ్రూప్గా వెళ్ళి చంపడం కావచ్చు, ఏదన్నా కావచ్చు, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకురావడం కావచ్చు. సో మేము జస్టిస్ అంటే న్యాయం జరిగేలా చేస్తున్నాము వితౌట్ ట్రయల్. జస్టిస్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ ట్రయల్ జరగాలి, అంటే విచారణ జరిగాక మంచి ఏదో చెడేదో తేల్చి తీర్పు జ్యుడిషియరీ ఇస్తుంది. కానీ జ్యుడిషియరీ తీర్పులు ఇవన్నీ లేవు. ఇన్స్టెంట్ జస్టిస్, మాకు తప్పు అనిపించింది మేము కరెక్ట్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్ ఇక్కడ వస్తుందన్నమాట. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మారల్ పోలీసింగ్ అని మనం చెప్పొచ్చు. అలాగే యూ సీ సంథింగ్ కాల్డ్ కల్చరల్ టెర్రరిజం అనే పదం కూడా మనం చూస్తూ ఉంటాం. సంథింగ్ లైక్ యాంటీ రోమియో స్క్వాడ్స్. ఇది మన కల్చర్ కాదు, అబ్బాయిలు ఇలా బయట తిరగడం ఏంటి, రైట్, ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి మనం వ్యాలంటైన్స్ డే రోజు చూస్తూ ఉంటాం. సో చాలామంది వచ్చేసి ఫిజికల్గా వైలెన్స్ని ఉపయోగించి అయినా సరే వాళ్ళని అబ్బాయిని విడదీస్తారు, లేదా తాళి కట్టించేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. వీ ఆల్సో సీ సంథింగ్ కాల్డ్ ఆనర్ కిల్లింగ్స్ చూస్తామో చూడట్లేదా? మనం చూస్తున్నాం కదా. నువ్వు వేరే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటావా, అది ఎంత పనది, మన కుటుంబానికి ఎంత గౌరవం తక్కువ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇది సోషల్లో యాక్సెప్టెడ్ కాదు, ఈ సొసైటీలో యాక్సెప్టెడ్ కాదు, ఏ కులం వాడు ఆ కులం వాడినే పెళ్లి చేసుకోవాలి, మాకు అగౌరవపరిచయం అని చెప్పి చంపేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఊర్లో ఉన్న వాళ్ళే, ఊర్లో పెద్ద మనుషులే ఒక కులం వాడు ఇంకో కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పి వాళ్ళే పనిష్మెంట్లు విధించేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మారల్ పోలీసింగే. పెళ్ళి అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్, మేజర్స్ అనే ఆస్పెక్ట్ ఇక్కడ పట్టించుకోరు. ఇది మన సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వీ ఆల్సో సీ ఇష్యూస్ రిలేటెడ్ టు LGBTQIA+ కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు కూడా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెస్బియన్ మ్యారేజ్. సో ఇద్దరు అమ్మాయిలు కలిపి ఒక ఊరిలో పెళ్లి చేసుకొని అక్కడే ఉంటున్నారు, లేదా గే మ్యారేజ్, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని అదే ఊరిలో ఉంటున్నారంటే ఊరిలో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టేయడం, చంపేసే ప్రయత్నాలు చేయడం, అగైన్ మారల్ పోలీసింగ్. అర్థమవుతుందా? లెస్బియన్స్ అంటే తెలుసు కదా మీకు, ఒక అమ్మాయి అట్రాక్టెడ్ టు అనదర్ గర్ల్. సో ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు, ఫిజికల్గా వాళ్ళకున్న ఫీచర్స్ అలా ఉన్నాయి. గే అనేది మీకు అబ్బాయి. సో ఇట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని కొట్టేయడం, తిట్టేయడం, దూరం పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘిస్తున్నాయి. సో సింపుల్గా మీరు చెప్పాలంటే మారల్ పోలీసింగ్ ఈజ్ ది యాంటీథెసిస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి ఇది ఆపోజిట్. వాళ్ళ యొక్క రైట్స్ని ఉల్లంఘిస్తుంది. ఇట్ వయలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అది వైలేట్ చేస్తుంది. మరి భారతదేశంలో ఈ మారల్ పోలీసింగ్ అని బాగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హెల్పింగ్ మారల్ పోలీసింగ్ ఇన్ ఇండియా టుడే? ఏ ఫ్యాక్టర్స్ వల్ల మారల్ పోలీసింగ్ అనేది పెరుగుతుందని మనం చెప్పొచ్చు. ఒకటి మనందరికీ తెలిసింది రిలీజియస్ ఫ్యాక్టర్స్. ఇస్లాం కావచ్చు, ఇండియాగా మనకి హిందూ మతం కావచ్చు. సో రిలీజియన్ కొన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌని మనం పూజించాలి అనే ఆస్పెక్ట్. సో రిలీజియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు జరుగుతూ ఉంటుంది. అలాగే స్ప్రెడ్ ఆఫ్ న్యూస్ ఎక్కడ జరుగుతుంది? సోషల్ నెట్వర్క్స్లో మనకి న్యూస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వాట్సాప్లో అరే పలానా వాడు అవును చంపేశాడంటారా, అది నిజమా కాదా వెరిఫై కూడా చేయరు, మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది, అందరూ పరిగెత్తేస్తారు, కొట్టేస్తారు. ఇట్లా మతానికి సంబంధించినవి, కల్చర్కి సంబంధించినవి తొందరగా సోషల్ నెట్వర్కింగ్ ద్వారా బాగా స్ప్రెడ్ అయిపోవడం, దాని ద్వారా వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మనకి పేట్రియార్కీ అంటే మేల్ డామినెంట్ సొసైటీ కదా ప్రిడామినెంట్గా. అంటే ఉమెన్ అనేది వంటింటి కుందేలుగా ఉండాలి, లేకపోతే వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్కి పరిమితం అవ్వాలి అనే భావజాలం. మగవాళ్ళ ఆధిపత్యంలో నడుస్తున్న సొసైటీలో కొన్నిసార్లు ఉమెన్ ఒక వీకర్ సెక్స్గా, అమాయకులు వాళ్ళు వెనకాల ఉండాలి, మగవాళ్ళ ప్రొటెక్షన్లో వాళ్ళు ఉండాలి అనే భావజాలం ఉంటుంది. దీనివల్ల ఈ పేట్రియార్కీ దేనికి దారితీస్తుందంటే ఉమెన్ మాట్లాడే మాటలో వాళ్ళ స్పీచ్ని మారల్ పోలీసింగ్ చేస్తారు. అమ్మాయి ఏంటి నోరు అదుపులో పెట్టుకోవాలి, అసలు అలా మాట్లాడొచ్చా ఉమెన్ అంటారు. డ్రెస్ కోడ్, ఇలాంటి బట్టలు వేసుకొని రోడ్డు పైన వెళ్తారా? ఉమెన్ పైన డ్రెస్ కోడ్, అదేంటది, అలా షార్ట్స్ వేసుకొని వెళ్తే ఎవడన్నా రేప్ చేస్తాడు, ఫస్ట్ వీళ్ళకి బుద్ధి లేదు అంటామా? ఇదంతా కూడా మారల్ పోలీసింగే. అలాగే బయట తిరగడం, వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం. రాత్రిపూట పనులు ఏంటమ్మా, ఆడపిల్లకి నైట్ డ్యూటీలు ఏంటమ్మా, ఇవన్నీ అవసరమా? ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా, ఇవన్నీ అవసరమా మనకి? రైట్. వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళ పబ్లిక్ బిహేవియర్ని, అంటే
నలుగురిలో వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా మొత్తం కంప్లీట్గా రెగ్యులేట్ చేసేయడం, ప్రతి ఒక్క దాన్ని కూడా రెగ్యులేట్ చేసేసి అణిచివేసేసి ఫ్రీడమ్ లేకుండా చేయడం ఉమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇదంతా బికాజ్ ఆఫ్ ప్యాట్రియార్కీ. మా కాలంలో అమ్మాయిలు ఇలా ఉండేవాళ్ళు కాదమ్మా, ఈ అమ్మాయిలు బరిదెగించేశారు, అబ్బాయి వంట చేయడం ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. సో యు ఆర్ మారల్ పోలీసింగ్ ది అదర్ వన్. అంటే వాళ్ళ మొరాలిటీని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, అది తప్పు అని నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు. యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది నువ్వు కాదమ్మా, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టులు. తప్పులు చేస్తే కోర్టులు ఇస్తాయి జడ్జిమెంట్స్. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, పక్కింటి వాళ్ళే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు, తప్పు పట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి మారల్ పోలీసింగ్ బాగా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి, ఎస్పెషల్లీ మన కంట్రీ పర్స్పెక్టివ్లో. దాని మేనిఫెస్టేషన్స్ ఆల్రెడీ కూడా మీకు చెప్పాను. మాబ్ లించింగ్ రూపంలో మనం చూస్తాము, యాంటీ రోమియో స్క్వాడ్స్ చూస్తూ ఉంటాము, ఆనర్ కిల్లింగ్స్ రూపంలో చూస్తూ ఉంటాము, డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ LGBTQIA+ కమ్యూనిటీ పరంగా కూడా మనకి ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతుంటాయి, బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో మారల్ పోలీసింగ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ UPSC IAS మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. సరేనమ్మా, దట్స్ ఇట్. సో సెకండ్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ అమ్మా ఇది. పూర్ సాయిల్ మేనేజ్మెంట్ విల్ ఇరోడ్ ఫుడ్ సెక్యూరిటీ అనే టైటిల్తో మనకు వచ్చింది. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 అండ్ GS 1 కింద కూడా వస్తుంది, ఎందుకంటే సాయిల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో జియోగ్రఫీలో కూడా ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీలో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీతో లింక్ చేశారు కాబట్టి. మరి ఆర్టికల్లో ఏం చెప్పారు అనేది మనం ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అసలు సాయిల్స్ అంటే ఏంటి, సాయిల్స్ కదేంటి, సాయిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో టుడే 5th December ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ యాన్యువల్లీ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ సాయిల్ డే. వరల్డ్ సాయిల్ డే కింద దీన్ని అబ్జర్వ్ చేస్తారు. వరల్డ్ సాయిల్ డే 2022 2022కి ఒక థీమ్ కూడా పెట్టుకున్నారు. ఏంటి థీమ్? 2022 వరల్డ్ సాయిల్ డే థీమ్ ఏంటి అంటే మనకి ఏం రాశారంటే ఇలా, సాయిల్స్ వేర్ ఫుడ్ బిగిన్స్. ఇది థీమ్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే 2022. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? యాజ్ ఎ మీన్స్ టు రైజ్ అవేర్నెస్. సాయిల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలియజేయడం కోసం, టు రైజ్ అవేర్నెస్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్స్. హెల్దీ సాయిల్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నలుగురికి తెలియజెప్పడం కోసం వరల్డ్ సాయిల్ డే అనేది 5th December సెలబ్రేట్ చేయడం అనేది, అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వై సాయిల్స్ ఆర్ ఇంపార్టెంట్ మీరు ఒకసారి గమనిస్తే, సాయిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే దే ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ కార్బన్ సింక్ ఆఫ్టర్ ఓషన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ అబ్జార్బ్స్ మోర్ కార్బన్ దాన్ రిలీజెస్ ఇట్. అంటే రిలీజ్ చేసేదానికంటే ఎక్కువ అబ్జార్బ్ చేస్తే దాన్ని కార్బన్ సింక్ అంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్స్ ఏం చేస్తాయి జనరల్గా మనకి, ప్లాంట్స్ యూజింగ్ ఫోటోసింథసిస్, మనందరికీ తెలిసిందే, యూజింగ్ ఫోటోసింథసిస్ H2O CO2 ప్లస్ సన్లైట్, వీటిని ఉపయోగించి దే ప్రిపేర్ దేర్ ఫుడ్, వాటిని ఫుడ్ తయారు చేసుకుంటాయి, అంతేనా? సో ఈ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేస్తాయి. వెన్ ప్లాంట్స్ డై, అవి చనిపోయినప్పుడు ఏమవుతుందంటే దిస్ కార్బన్ ఈజ్ రిలీజ్ టు సాయిల్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది సాయిల్లో స్టోర్ అవుతుంది, సాయిల్లో ఉంటుంది. మైక్రోబ్స్, మనకి చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఇలాంటివన్నీ కూడా సాయిల్తో అవి ఇంటరాక్ట్ అయ్యి దే రిలీజ్ ఇట్ బ్యాక్ టు అట్మాస్ఫియర్. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది, రిలీజ్ తక్కువ అవుతుంది. అంటే మనకి 10 యూనిట్లు కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ అయితే ఫోటోసింథసిస్లో, మైక్రోబ్స్ రిలీజ్ చేసేటప్పుడు అంత ఎక్కువగా బయటికి రాదు. అందుకని మనం సాయిల్స్ని ఏమంటున్నాం? కార్బన్ సింక్ అని చెప్పి అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్
కార్బన్ సింక్ అని చెప్పి మనం అంటున్నాం. అర్థమవుతుందా? రైట్. టుగెదర్ విత్ ప్లాంట్స్ సాయిల్స్ ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ కార్బన్ సింక్ అంటారు. ఫస్ట్ ఏది? ఓషన్స్. ఓషన్స్ ఎందుకు కార్బన్ సింక్ అని అంటాం? ఓషన్స్ని మనం ఓషన్స్లో ఏముంటుంది? ఫైటో ప్లాంక్టన్. ఓషన్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫైటో ప్లాంక్టన్. ఇదేంటిది? ఇట్ ఈజ్ ఏ మైక్రోస్కోపిక్ ఆల్గే. ఓషన్లో ఉండే ఆల్గే అనమాట. సో ఇది చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ఓషన్స్ ఆర్ ద లార్జెస్ట్ కార్బన్ సింక్ అని చెప్పి అంటారు. సరేనా? ఇది మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి రివిజన్ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు. అందుకే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని నేను మళ్ళీ మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాయిల్స్ ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? సాయిల్ డిగ్రేడేషన్. సాయిల్ డిగ్రేడేషన్ వల్ల వస్తున్న సమస్యలు ఏంటనేది మనం ఒకసారి చూడాలి. సాయిల్ డిగ్రేడేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్, దానివల్ల మనం ఫేస్ చేసే పర్యవసానాలు ఏంటి అనేది మీరు గమనిస్తే ఏంటి సమస్య ఈరోజు సాయిల్ డిగ్రేడేషన్ వల్ల సమస్య ఏంటి? సాయిల్ డిగ్రేడేషన్. సో మరి ఈరోజు సాయిల్ డిగ్రేడేషన్కి గల కారణాలు ఏంటి? ఎందువల్ల సాయిల్ డిగ్రేడేషన్ ఎక్కువగా జరుగుతుంది అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ప్రధానంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల. అంతేనా? తర్వాత మనకి మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా సాయిల్ డిగ్రేడ్ అవుతుంది. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వల్ల కూడా, వేస్ట్ ట్రీట్మెంట్ చేసే విధానం వల్ల కూడా మనకి జరుగుతుంది. అగ్రికల్చర్ సరైన అగ్రికల్చర్ అంటే మనకి కెమికల్స్ ఎక్కువగా వాడే అగ్రికల్చర్ వల్ల, గ్యాప్ లేకుండా వరుస పెట్టి పంటలు వేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, సాయిల్ డిగ్రేడ్ అవుతుంది. అగ్రికల్చర్ మీరు ఆర్గానిక్ మెథడ్లో చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఆర్గానిక్ మెథడ్లో చేయడం వల్ల కూడా అవుతుంది. అలాగే ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల కూడా సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? మనకి కోల్, బొగ్గు లాంటివి, శిలాజ ఇంధనాలు, క్రూడ్ ఆయిల్, బొగ్గు, ఇట్లాంటివన్నీ కూడా వీటి వల్ల కూడా మనకి జరుగుతుంది. ఇంకా ఇవన్నీ కూడా మనం సాయిల్ డిగ్రేడేషన్కి చూస్తున్నాం. అలాగే మనకి సాయిల్ న్యూట్రియంట్ లాస్, న్యూట్రియంట్స్ తగ్గిపోతున్నాయి సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అంటే మొక్కలకి సరిపడే పోషక విలువలన్నీ తగ్గిపోతున్నాయి. దానికి కూడా కారణాలు ఉన్నాయి. సాయిల్ న్యూట్రియంట్ లాస్ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ప్రధానంగా సాయిల్ ఎరోజన్, కోతకి గురవుతుంది. అంటే పైన ఉన్న లేయర్ అంతా కూడా వర్షాలు పడినప్పుడు కానీ, పెద్ద వరదలు వచ్చినప్పుడు కానీ న్యూట్రియంట్స్తో నిండిన లేయర్ అంతా కూడా కొట్టుకుపోతుంది. సాయిల్ ఎరోజన్ అని చెప్పి అంటాం. అలాగే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సాయిల్ లీచింగ్ అని అంటారు. అంటే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు, కుండపోతగా వర్షాలు పడినప్పుడు, చాలా ఎక్కువ పడినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్ఫేస్లో ఉన్న ఈ వర్షం ఏం చేస్తుందంటే, వర్షపు నీరు ఇక్కడ ఉన్న మినరల్స్ని వాటన్నిటిని కూడా వాటర్ తనతో పాటు కిందకి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సర్ఫేస్ లెవెల్లో ఉండే న్యూట్రియంట్స్ని వాటర్ తనతో పాటు బాగా కిందకి తీసుకెళ్ళిపోతుంది. దీనివల్ల కూడా దాన్ని లీచింగ్ అంటాం. బాగా కిందకి తీసుకెళ్ళిపోవడం వల్ల కూడా అందవు, మినరల్స్ అనేవి మొక్కకు అందకుండా పోతాయి. వాటర్ తనతో పాటు కిందకి తీసుకెళ్ళిపోవడాన్ని మనం లీచింగ్ అని చెప్పి అంటాం. సో ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఇంకా ప్రధానంగా ఇంకోసారి ఏంటి? బర్నింగ్ ఆఫ్ క్రాప్ రెసిడ్యూ. ఇది కూడా మనం చూస్తాం. స్టబుల్ బర్నింగ్ అంటాం కదా. ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల కూడా న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవడం అనేది జరుగుతుంది. సో ఇలా రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం. సమస్యలు అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు చెప్పాలంటే ఎక్సెసివ్ ఫెర్టిలైజర్స్ ఎక్సెసివ్గా వాడడం, ఎక్సెసివ్ ఫెర్టిలైజర్ యూసేజ్, దీనివల్ల కూడా మనకి న్యూట్రియంట్ లాస్ అనేది జరుగుతుంది. అలాగే కంటామినేటెడ్ వేస్ట్ వాటర్, ఇరిగేషన్ అనేది కలుషితమైపోయిన వేస్ట్ వాటర్తో, మీరు మంచి వాటర్ అయితే మంచిది, కంటామినేటెడ్ వేస్ట్ వాటర్తో మీరు ఇరిగేషన్ చేశారనుకోండి, దానివల్ల కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది సాయిల్ న్యూట్రియంట్ లాస్, డిగ్రేడేషన్కి కల్లా ప్రధానమైన కారణాలు. ఇవి మెయిన్ కారణాలు అన్నమాట. సో దీనివల్ల సమస్య ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంతేనా? ప్రొడక్టివిటీ, మనకి హెల్దీ సాయిల్ ఉంటే, న్యూట్రియంట్స్ ఉన్న సాయిల్ ఉంటే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. అది లేనప్పుడు ప్రొడక్టివిటీ అనేది అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ బాగా మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అసలు సోషల్ అండ్ ఎకనామిక్ వెల్బీయింగ్, ఎప్పుడైతే
అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందో ఆ ప్రాంతంలో దాని మీద ఆధారపడుతున్న ప్రజల యొక్క వెల్బీయింగ్ ఆఫ్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రజల సోషల్ అండ్ ఎకనామిక్ వెల్బీయింగ్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇన్సీటు మీకు తెలుసు కదా, ఎక్సీటు ఇన్సీటు అంటారు. ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్ అని అర్థం. ఇన్సీటు బయోడైవర్సిటీ దెబ్బతినే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ దెబ్బతింటాయి. అర్థమవుతుందా? దానిపైన ఆధారపడి ఉండే స్పీసీస్ సఫర్ అయ్యే అవకాశాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇండియాలో మీరు అట్ ప్రజెంట్ మీరు తీసుకుంటే ఇండియాలో రఫ్లీ 3.7 మిలియన్ హెక్టర్స్ 3.7 మిలియన్ హెక్టర్స్ సాయిల్ న్యూట్రియంట్ లాస్ వల్ల సఫర్ అవుతుందన్నమాట. సాయిల్ న్యూట్రియంట్ లాస్ వల్ల సఫర్ అవుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. దెన్ వాట్ ఈజ్ ఇండియా డూయింగ్ అబౌట్ ఇట్? మరి ఇండియా ఏమైనా చేస్తుందా? వాట్ ఈజ్ ఇండియాస్ కన్జర్వేషన్ స్ట్రాటజీ? ఇండియా ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తుందా, ఏమైనా కార్యక్రమాలు చేస్తుందా సాయిల్ని కాపాడడానికి అనేది మీరు గమనిస్తే ఇండియా చాలా ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ మల్టిపుల్ యాంగిల్స్లో సాయిల్స్ని కన్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఒకటి, ఇట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ సాయిల్స్ కెమికల్ ఫ్రీ, కెమికల్స్ లేని సాయిల్స్గా మార్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. అలాగే సాయిల్ బయోడైవర్సిటీని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎన్హాన్సింగ్ SOM అంటే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ని కన్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సాయిల్ మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. అలాగే సాయిల్ డిగ్రేడేషన్ అండ్ ఎరోజన్ వీటిని ప్రివెంట్ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే మీరు ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంతకుముందు ప్రజలకి వీటిపైన అవగాహన అనేది ఉండేది కాదు. దే నెవర్ న్యూ అబౌట్ సాయిల్ టైపు, సాయిల్ డెఫిషియన్సీ, సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ ఇవేమి ఉండేవి కాదు. అంటే వాళ్ళ సాయిల్ పైన వాళ్ళకి అవగాహన అసలు ఉండేది కాదు. అందుకోసమే ప్రభుత్వం 2015లో ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మీ అందరికీ తెలిసిందే, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సాయిల్స్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు ప్రధానంగా చెప్పాల్సింది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి చెప్పాలి. ఇది 2015లో ప్రభుత్వం తీసుకొచ్చింది. సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వల్ల ఏమవుతుంది? ఇట్ హెల్ప్స్ టు అసెస్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ సాయిల్ హెల్త్. మన సాయిల్ హెల్త్ ఏంటి, న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, ఇంపార్టెంట్ లేయర్ ఉందా లేదా, అసలు పరిస్థితి ఏంటి మొత్తం మళ్ళీ తెలుస్తుంది. మనకి కరెంట్ స్టేటస్ తెలుస్తుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్నాళ్ళ పాటు దీన్ని ఉపయోగించడం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? యూ కెన్ ఆల్సో డూ కంపారిజన్, యూ కెన్ ఆల్సో ఫైండ్ చేంజెస్ ఇన్ సాయిల్ హెల్త్. అంటే సాయిల్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజెస్ ఏంటి అనేది కూడా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడడం ద్వారా. ఓకే, సో సాయిల్ హెల్త్ ఇండికేటర్స్ అన్నీ కూడా సాయిల్ హెల్త్ కార్డు మెయింటైన్ చేస్తుందన్నమాట. ఇది కాకుండా గవర్నమెంట్ ఇంకా ఏం తీసుకొచ్చిందంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది. ఎందుకు? టు ప్రివెంట్ సాయిల్ ఇరోజన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్లస్ రీజనరేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ మళ్ళీ రీజనరేట్ చేయడానికి కూడా ఈ కార్యక్రమంలో మెయింటైన్ చేశారు. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ రీఛార్జింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దీనికోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది.
అండ్ దీంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఎన్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ఓకే, న్యాచురల్ ఫార్మింగ్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేస్తారు. న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి వాటిని ఎంకరేజ్ చేసి రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ కెమికల్స్ పైన డిపెండెన్సీ తగ్గించే ప్రయత్నం చేయడం. ఇదంతా కూడా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో భాగంగా ప్రభుత్వం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ రాసిన ఆయన మీరు ఒకసారి గమనిస్తే ఈ ఆర్టికల్ మనకి ఎవరైతే రాశారో కొండారెడ్డి చెవ్వ. సో ఈయన ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. FAO యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్. సో దానికి ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట ఈయన. సో దిస్ మ్యాన్ ఈజ్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్. సో FAO ఏం చేస్తుందో కూడా ఈయన మెన్షన్ చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో ఇది ఇండియాలో మల్టిపుల్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తుందన్నమాట. సాయిల్ కన్జర్వేషన్ కోసం ఇట్ సపోర్ట్స్ ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్జర్వింగ్ సాయిల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్జర్వింగ్ సాయిల్ని కన్జర్వ్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న రకరకాల యాక్టివిటీస్లో ఇది హెల్ప్ చేస్తుందని మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ FAO ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కొలాబరేటింగ్ విత్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్తో, అలాగే రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ వీళ్ళతో కొలాబరేట్ చేస్తుంది FAO. కొలాబరేట్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే మనకి ఇట్ ఈస్ ట్రైంగ్ టు డెవలప్ ఫోర్కాస్టింగ్ టూల్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. డెవలప్ ఫోర్కాస్టింగ్ టూల్స్. ఫోర్కాస్టింగ్ అంటే అర్థం ఏంటి? రేపు ఏం జరగబోతుందో చెప్పడానికి ఉపయోగపడే టూల్స్. ఏ విషయంలో? మనకి క్రాప్ చాయిసెస్, అంటే ఎటువంటి పంటలు పండిస్తే మంచిది ఇక్కడ, అలాగే ఎస్పెషల్లీ రెయిన్ ఫెడ్ ఏరియాలో వర్షం పడుతుందా పడదా, మీరు ఏ పంటలు పండిస్తే మీకు బెటరు, ఇట్లాంటి విషయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి రకరకాల టూల్స్ని డెవలప్ చేయడానికి వీళ్ళతో కొలాబరేట్ అవుతుంది మనకి FAO అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్. సో మెనీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు సాయిల్ కన్జర్వేషన్, గవర్నమెంట్ చేస్తున్న కొన్ని ఆస్పెక్ట్స్, FAO ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనే అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫైనల్గా ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, కన్క్లూజన్ అనేది ఇక్కడ ఆర్టికల్లోనే మీకు చూపించేస్తాను. సో తర్వాత మనం ఈ టాపిక్ని క్లోజ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ ఏం రాశారు. సో దెర్ ఇస్ ఎ నీడ్ టు స్ట్రెంగ్థెన్ కమ్యూనికేషన్ బిట్వీన్ అకాడమియా, పాలసీ మేకర్స్ అండ్ సొసైటీ ఫర్ ఐడెంటిఫికేషన్, మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ సాయిల్స్. సో కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్గా ఉండాలి. ఒకవైపు మనకి అకాడమియా అంటే అగ్రికల్చరల్ సైంటిస్టులు, సాయిల్ సైంటిస్టులు వీళ్ళంతా చాలా చదువుకుంటారు, రీసెర్చ్ చేస్తారు. సో వీళ్ళతో పాలసీ మేకర్స్ అంటే ప్రభుత్వ అఫీషియల్స్ అకాడమియాతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అండ్ తెలుసుకున్నవన్నీ కూడా సొసైటీకి అందించాలి, ఫార్మర్స్కి తెలియజెప్పాలి. సో దెర్ హ్యాస్ టు బీ దట్ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ దీస్ 3 సెగ్మెంట్స్. అప్పుడే మనం డిగ్రేడెడ్ సాయిల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం, మళ్ళీ రెస్టోర్ చేయగలుగుతాం. రెస్టోరేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ సాయిల్ అవుతుంది, సాయిల్ మేనేజ్మెంట్, సాయిల్ ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా జరుగుతాయి. రైట్. ఇవంతా కావాలంటే డిసెమినేషన్ ఆఫ్ టైమ్లీ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందాలి. డిసెమినేషన్ అంటే స్ప్రెడ్డింగ్, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందినప్పుడే ఇదంతా చేయగలుగుతాం అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, యాజ్ కన్జ్యూమర్స్ అండ్ సిటిజన్స్ వీ కెన్ కంట్రిబ్యూట్ బై ప్లాంటింగ్ ట్రీస్ టు ప్రొటెక్ట్ టాప్ సాయిల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రీస్ని ప్లాంట్ చేయడం ద్వారా, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ హోమ్ ఆర్ కిచెన్ గార్డెన్స్ అండ్ కన్జ్యూమింగ్ ఫుడ్స్ దట్ ఆర్ మెయిన్లీ లోకల్లీ సోర్స్డ్ అండ్ సీజనల్. ఇవన్నీ చేయడం ద్వారా మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హవ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అంతా కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఎడిటోరియల్స్ అనమాట. ఐ హోప్ యూ లెర్న్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి వై హ్యాస్ ద
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్డ్ యాన్ ఈ రూపీ అనే పేరుతో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డిజిటల్ రూపీ అంటే ఏంటి, ఈ రూపీ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఆల్రెడీ చూసుంటారు. అయితే ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేసింది, క్రిటిక్స్ ఏమంటున్నారు అనే ఆస్పెక్ట్స్ దీంట్లో మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. యాజ్ యూ ఆల్ నో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ. సో ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారనేది నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డిజిటల్ రూపీ? డీటెయిల్డ్గా చెప్పనమ్మా, మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పున్నాను డిజిటల్ రూపీ గురించి. సో మీరు ఎలా అర్థం చేసుకో, మీకు ఈజీగా అర్థమయ్యే రకంగా చెప్తాను చూడండి. డిజిటల్ రూపీ అంటే అర్థం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తున్నాం, ఎలక్ట్రానికల్గానే మెయింటైన్ చేస్తున్నాం కదా, అకౌంట్లో మెయింటైన్ చేసేదానికి డిజిటల్ రూపీకి డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకటే కదా అని చాలామంది అనుకుంటారు. నో, మీరు ఎలా చూడాలంటే డిజిటల్ రూపీని ఎలా చూడాలంటే యువర్ ఫిజికల్ క్యాష్ లాగా చూడాలి. అంటే మన చేతిలో క్యాష్ ఉంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో డిజిటల్ రూపీ ఉన్న అటువంటి అడ్వాంటేజ్లే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇట్ ఈజ్ ఈక్వివలెంట్ టు క్యాష్. ఏ రకంగా ఈక్వివలెంట్ టు క్యాష్ మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరగాలనుకోండి, ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ కానీ ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనుకుందాం. దేనికైనా ఇది యూజ్ చేయొచ్చు. నేను చెప్తున్న లాజిక్ రియల్ ఎస్టేట్కి బాగా ఎక్కువ సూట్ అవుతుంది. ఇప్పుడు ఇతనికి మనీ పంపించాలి. రెండు రకాలుగా పంపించవచ్చు. ఒకటి గివింగ్ క్యాష్, మొదటిది గివింగ్ క్యాష్, రెండవది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనుకోండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్. సో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో లెట్స్ సే ఇతని అకౌంట్ ఏమో ఎస్బీఐ, ఇతని అకౌంట్ ఏమో ఐసిఐసిఐ లేకపోతే వేరేదేదో అనుకోండి. సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం ఏదన్నా ఒక సిస్టమ్ని, టెక్నాలజీని వాడాలి. ఏ టెక్నాలజీ? ఎన్ఈఎఫ్టీ కానీ, ఐఎంపిఎస్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఏదైనా ఒక పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ని, దానికి రిలేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలి. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి తెలియట్లేదు కానీ దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. అంటే ట్రాన్సాక్షన్ ఇమీడియట్గా ఫైనల్ అవ్వదు కదా. ఒకవేళ టెక్నాలజీ బగ్ వచ్చి, ఏదో ఒక ఇష్యూ వచ్చి, స్టక్ అయినా, క్యాన్సిల్ అయినా, ప్రాబ్లం అయినా, అప్పుడు ఏంటి, మళ్ళీ మనం బ్యాంక్కి వెళ్ళాలి, నా అకౌంట్లో డబ్బులు డిడక్ట్ అయిపోయాయి, అక్కడికి వెళ్ళలేదు, ఏంటంటే నీకు సార్ట్అవుట్ అవుతుంది, డెఫినెట్గా సార్ట్అవుట్ అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే, సార్ ఇమీడియట్గా అయిపోతుంది కదా సార్, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అలా అంటారు మీరు అని మీరు అనొచ్చు. మీకు నొప్పి అది అయ్యేంత వరకు మనకు నొప్పి తెలియదు. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ జరుగుతూనే ఉంటాయి. దానికోసం బ్యాంక్ వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది, సార్ట్అవుట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేంటంటే మనకి లక్షలో కోట్లలో ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు దాని గురించి మనకు తెలియదు. రెగ్యులర్గా ఫెయిల్ అవుతుంటే జనాలందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉంది. అలాగే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు చేయొద్దు అని కాదు, కొంచెం ఒక ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉంది. అలా కాకుండా ఇతను డైరెక్ట్గా క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు అనుకోండి, మనకి ఇంకెవరైనా సపోర్ట్ చేయాలి, ఇంకెవరన్నా కన్ఫర్మ్ చేయాలా, సెటిల్మెంట్ ఈజ్ ఫైనల్. అంతేనా? సెటిల్మెంట్ ఈజ్ ఫైనల్. అక్కడే సెట్ అయిపోయింది, మొత్తం అక్కడే ఫైనలైజ్ అయిపోయింది. అకౌంట్కి పంపించాను, నీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం ఏం లేదు. మనిషి టు మనిషి క్యాష్ ఇవ్వడం కంటే ఇంకేమన్నా ఉందమ్మా చెప్పండి? దిస్ ఇస్ నథింగ్ మోర్ కాన్ఫిడెన్స్ గివింగ్ దాన్ దిస్. డైరెక్ట్గా నువ్వు క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తావంటే ఇంకేం లేదు. యూపీఐలో పంపించాను, ఫోన్పేలో వేయించాను, అవ్వట్లేదు, ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, నెట్వర్క్ లేదు, ఈ గోలే లేదు. అర్థమవుతుందా? అది క్యాష్ వల్ల ఉన్న అడ్వాంటేజ్. ఏంటది? సెటిల్మెంట్ ఈజ్ ఫైనల్. అక్కడే సెటిల్మెంట్ ఫైనల్ అయిపోయింది ఇష్యూస్లో. అండ్ డిజిటల్ రూపీ ఈజ్ ఆల్సో సిమిలర్. క్యాష్కి ఎలాగైతే క్యాష్ మీరు ఏదైనా నోట్ తీసుకుని దానిపైన ఒక నెంబర్ ఉంటుంది కదా, అలాగే డిజిటల్ రూపీ పైన కూడా మనకి రిటైల్గా రిలీజ్ చేసే డిజిటల్ రూపీ పైన ఏం చేస్తారు, డిజిటల్ టోకెన్ ఉంటుంది, ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్. క్యాష్కి ఎలాగైతే డిఫరెంట్ డినామినేషన్స్ ఉంటాయి మనకి, 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్, లేక 2000 రూపీస్, 500 రూపీస్, ఎలాగైతే డిఫరెంట్ డినామినేషన్స్లో మనకి క్యాష్ నోట్స్ ఉంటాయో డిజిటల్ కరెన్సీలో, డిజిటల్ రూపీస్లో కూడా అలాగే వస్తాయి. 1 రూపీ డిజిటల్ నోట్, 5 రూపీస్ డిజిటల్ నోట్, 10 రూపీస్ డిజిటల్ నోట్, 1000 రూపీస్ డిజిటల్, 500 రూపీస్ డిజిటల్ నోట్, 2000 రూపీస్ డిజిటల్ నోట్. ఈచ్ నోట్ విల్ హ్యావ్ ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఇక్కడ టోకెన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ₹13.22 చేయమన్నా మీరు చేయగలుగుతారు కదా. ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో కుదురుతుంది ఇదంతా. అదే క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 22 పైసలు మీకు దొరకవు,
చేయలేరు. సో సిమిలర్గా డిజిటల్ రూపీతో చేసినప్పుడు కూడా మీరు ఇలా చేయలేరు. ఎందుకంటే డిజిటల్ రూపీస్ కూడా క్యాష్ లాగే డిఫరెంట్ డినామినేషన్స్లో వస్తాయి. దే కమ్ విత్ డిఫరెంట్ డినామినేషన్స్. సో క్యాష్ ఎలాగైతే మనం ఫిజికల్ వాలెట్ మన జేబులో ఒక పర్సులో ఎలాగైతే దాచుకుంటామో, ఈ డిజిటల్ రూపీ కూడా ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ డిజిటల్ వ్యాలెట్ ఓవర్సీన్ బై ఆర్బీఐ. ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది అనమాట ఇది. సో ఆర్బీఐ ఒక కన్నేసి ఉంచుతుంది నీ మొబైల్లోనే. జస్ట్ లైక్ ఫిజికల్ వ్యాలెట్ నీ జేబులో ఎలా పెట్టుకుంటావో డిజిటల్ వ్యాలెట్ మెయింటైన్ చేయొచ్చు. డిజిటల్ వ్యాలెట్లో డిజిటల్ రూపీస్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్లో నువ్వు డిపాజిట్ చేసినప్పుడు యూ ఎర్న్ ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. డిజిటల్ వ్యాలెట్ పైన నో ఇంట్రెస్ట్, వడ్డీ అనేది రాదు. ఇక్కడ మీరు గమనించండి, యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ బ్యాంక్. వెన్ యు ఆర్ మెయింటైనింగ్ క్యాష్ విత్ యూ, నువ్వు ఏ బ్యాంక్ మీద డిపెండెంట్ కాదు. అలాగే వెన్ యు ఆర్ మెయింటైనింగ్ డిజిటల్ రూపీ ఆల్సో యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ బ్యాంక్. డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ క్యాష్కి షూరిటీ ఎవరిది? ఆర్బీఐ. మీ ఏ క్యాష్ నోట్ ఓపెన్ చేసినా మీకు ఏం కనిపిస్తుంది? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది కదా. సిమిలర్గా డిజిటల్ రూపీ ఎవరు ఓవర్సీ చేస్తున్నారు? డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మధ్యలో మీకు ఏ బ్యాంక్తోని సంబంధం లేదు, ఏ బ్యాంక్ వాడి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ జేబులో పర్సులో క్యాష్ ఉంటే ఎంత వాల్యూ ఉందో ఇది కూడా అంతే. అక్కడ ఎంత కన్వీనియన్స్ ఇది కూడా అంతే కన్వీనియంట్. అది ఎలా రన్ అవుతుందో ఇది అలాగే రన్ అవుతుంది. సో వాలెట్ నుంచి వాలెట్కి మనం ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. క్యాష్ నీ దగ్గర ఉంటే ఎలాగైతే నీకు వడ్డీ రాదో, డిజిటల్ వాలెట్లో డబ్బులు మెయింటైన్ చేసినా వడ్డీ రాదు. అర్థమవుతుందా? ఇట్ ఈజ్ అన్ ఈక్వివలెంట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ, అబ్సల్యూట్ ఈక్వివలెంట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ. అందుకే మీరు డిజిటల్ రూపీ గురించి మీరు ఆలోచించేటప్పుడు, ఇమాజిన్ చేసేటప్పుడు బ్యాంక్ డిపాజిట్స్తో కంపేర్ చేయకండి, క్యాష్తో కంపేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ సేమ్. అది ఫిజికల్గా ఉంది, డిజిటల్గా ఉంది. దానికి వడ్డీ రాదు, దీనికి వడ్డీ రాదు. దాంతో ఏదైనా డబ్బులు ఇస్తే సెటిల్మెంట్ ఫైనల్, దీంతో చేస్తే సెటిల్మెంట్ ఫైనల్. మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం, ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. 99.99% ఉండవు. ఇది ద బ్యూటీ ఆఫ్ డిజిటల్ రూపీ. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు, ప్రజెంట్ పైలట్ స్టేజ్లో ఉంది. అయితే ఆర్బీఐ దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, మీకు సమస్య ఏంటంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీడ్ టు బ్రింగ్ డిజిటల్ రూపీస్. వాట్ ఈజ్ ద నీడ్? ఆర్బీఐ ఎందుకు తీసుకొచ్చిందంటే మీరు ఒకటి గమనించాలి. టుడే ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీస్ వైపు చూస్తున్నారు. అంటే వర్చువల్ కరెన్సీస్, బిట్ కాయిన్స్, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ ఏంటి? దే ఎగ్జిస్ట్ ఇన్ డిజిటల్ ఫార్మ్. ఫిజికల్ ఫామ్లో ఉండవు, కంప్లీట్గా డిజిటల్ ఫామ్లో ఉంటాయి. రైట్? దేర్ సప్లై ఈజ్ లిమిటెడ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ని డిజిటల్ కాయిన్స్ ఎన్ని క్రిప్టో కరెన్సీలు కావాలంటే అన్ని కరెన్సీస్ నేను క్రియేట్ చేయలేను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ యాజ్ మెనీ క్రిప్టో కరెన్సీస్ యాజ్ పాసిబుల్. దానికి ఒక అల్గారిథం బట్టి క్రియేట్ అవుతాయి తప్పితే ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కుదరదు. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. నేను చెప్తున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్ హియర్. 100% అటెన్షన్ పే చేసి వినండి అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి అంటే, ఇప్పుడు మనకి నార్మల్ కరెన్సీ, లెట్స్ సే ఆర్బీఐ ద్వారా ఇష్యూ చేయబడుతున్న ఆర్బీఐ ఇష్యూడ్ కరెన్సీ ఉంది. ఆర్బీఐ ఇష్యూడ్ కరెన్సీ అనేది ఉంది. ఈ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కరెన్సీ యొక్క మనీ సప్లై అంటే మనకి ఎకానమీలో ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎంత మనీ సప్లై అవుతుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆర్బీఐ డిసైడ్స్ టు ప్రింట్ మోర్ అండ్ మోర్ కరెన్సీ ప్రింట్ చేయాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది అనుకోండి. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్బీఐ డిసైడ్స్ టు ప్రింట్ మోర్ అండ్ మోర్ కరెన్సీ, అప్పుడు ఏమవుతుంది? మనీ సప్లై బాగా పెరిగిపోతుంది. సప్లై బాగా పెరిగినప్పుడు ఏమవుతుందమ్మా? దాని యొక్క పర్చేజింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అంతేనా? మనకు తెలుసు కదా, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. పర్చేజింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. మనీ లూజెస్ ఇట్స్ వాల్యూ, లేదా కరెన్సీ లూజెస్ ఇట్స్ వాల్యూ. సో దీన్ని ఇన్వెస్టర్స్ కోపంగా చూస్తున్నారు. ఏంటి అసలు ఇన్వెస్టర్స్ ఎందుకు అలా చూస్తారంటే, మన చేతిలో ఉన్న మనీ ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల వల్ల, సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల వల్ల దాని వాల్యూ కోల్పోతుంది.
సప్లై మన చేతుల్లో ఉండటం, అది ఒక సిస్టమ్ కంట్రోల్డ్ కాదు, ఆర్బీఐ కంట్రోల్డ్. అంటే ఒక సంస్థ కంట్రోల్ చేసేస్తుంది. ప్రభుత్వం మనీని డివాల్యూ చేసేయాలంటే చేసేయచ్చు. వెనిజులా లాంటి దేశాల్లో విపరీతమైన ఇన్ఫ్లేషన్, కరెన్సీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేయడం, దానివల్ల నష్టపోవడాలు చూసాం. జింబాబ్వే, వెనిజులా లాంటి దేశాల్లో ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేసారు, కరెన్సీ లాస్ట్ ఇట్స్ వాల్యూ, చాలామంది ప్రజలు నష్టపోయారు. అందుకని ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీల వైపు మొగ్గు చూపారు. ఇక్కడ ఏంటంటే కరెన్సీకి ఏ సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఏ సెంట్రల్ బ్యాంకు కిందకి రాదు, ఇది సిస్టమ్ జనరేటెడ్, సప్లై ఈజ్ లిమిటెడ్, సో దాని వాల్యూ అనేది సస్టైన్ అవుతుంది అని చెప్పి క్రిప్టో కరెన్సీల వైపు జనాలు వెళ్ళిపోతున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటి, క్రిప్టో కరెన్సీ ఈజ్ నాట్ ఫియట్. ఇది ఫియట్ కరెన్సీ కాదు. ఫియట్ కరెన్సీ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫియట్ కరెన్సీ? ఫియట్ కరెన్సీ అంటే బ్యాక్డ్ బై సావరిన్ అంటే గవర్నమెంట్. ప్రభుత్వం దానికి ఆథరైజ్ చేస్తే, బ్యాక్ చేస్తే దాన్ని ఫియట్ కరెన్సీ అంటాం. అండ్ సంథింగ్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో ఫియట్ కరెన్సీ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా, బ్యాక్డ్ బై సావరిన్ ప్లస్ డజంట్ హ్యావ్ ఇంట్రిన్సిక్ వాల్యూ, దాన్ని ఫియట్ కరెన్సీ అంటారు. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అర్థం ఏంటి, సపోజ్ యూ హ్యావ్ ఎ గోల్డ్ లేదా కాపర్ కాయిన్ తీసుకోండి. కాపర్ కాయిన్ని మనం కరెన్సీగా వాడుతున్నాం, కాపర్ కాయిన్ని మనీగా వాడుతున్నాం అనుకోండి, కరెన్సీగా కాదు. సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద కాపర్ కాయిన్గా వాడినప్పుడు, కాపర్ కాయిన్కి సిన్స్ ఇట్ ఈస్ ఏ మెటల్ కదా, మెటల్ కాబట్టి దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా మనీ రూపంలో చూడకపోయినా సరే ఒక మెటల్గా దానికి కొంత వాల్యూ ఉంది కదా. గోల్డ్ కాయిన్ని నువ్వు మనీ కింద వాడుతున్నావు. ఒకప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడున్న కరెన్సీ లేనప్పుడు గోల్డ్ కాయిన్స్ ఉండేవి, సిల్వర్ కాయిన్స్ ఉండేవి, కాపర్ కాయిన్స్ ఉండేవి. అర్థమవుతుందా? సిన్స్ దే ఆర్ మెటల్స్, దే హ్యావ్ సమ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. కానీ ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో, రూపాయి నోట్లు, 10 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ గవర్నమెంట్ అది చెల్లదు అని చెప్పింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏం చెప్పారు, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు చెల్లవు అన్నారు, లీగల్ టెండర్ కాదు అని చెప్పారు. అప్పుడు ఏమయ్యాయి, దాని వాల్యూ 0 అయిపోయింది. దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా? లేదు, చెత్త పేపర్తో సమానం. గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తుంది కాబట్టి దానికి వాల్యూ వస్తుంది, లేకపోతే దానికి వాల్యూయే లేదు, 0. సో క్రిప్టో కరెన్సీలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఫియట్. ఫియట్ కాదని అర్థం ఏంటి, ఫస్ట్ గవర్నమెంట్ బ్యాకింగ్ వాటికి గవర్నమెంట్ బ్యాకింగ్ అనేది కంప్లీట్గా లేదు. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఆర్బీఐ ఏముంటుంది, ఇప్పుడు జనాలు ఈ క్రిప్టో కరెన్సీల వైపు వెళ్ళిపోతే ఓకే, తన సావరిటీ దెబ్బతింటుందేమో. ఇప్పుడు మొత్తం మనీ సప్లై అంతా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు జనాలు నార్మల్ రూపాయలను వాడడం మానేసి క్రిప్టోలను వాడడం మొదలు పెడితే, వెళ్ళిపోతూ ఉంటే, సరైన ఆల్టర్నేటివ్ అనేది ఆర్బీఐ దగ్గర లేకపోతే, అంటే ఏమవుతుందంటే డిజిటల్ ఫార్మాట్లో ప్రజలు మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, క్యాష్ ఫార్మాట్లో కాదు, నా దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. సో అందరూ క్రిప్టోల వైపు వెళ్ళిపోతూ ఉంటే, నేను మనీ సప్లై నేను కంట్రోల్ చేయలేను, క్రిప్టో నా కంట్రోల్ లేదు, ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై సావరిన్, ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ, నేను కంట్రోల్ చేయలేను కదా అనే ఉద్దేశంతో నేను కూడా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలి, ఐ షుడ్ ఆల్సో బ్రింగ్ అన్ ఆల్టర్నేటివ్ టు దిస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చిందనమాట. ఇంకా ఏమనుకుంది ఆర్బీఐ, మీరు ఇక్కడ గమనించండి, ఆర్బీఐ ఆల్సో బిలీవ్స్ ద డిజిటల్ రూపీ విల్ బి ఈజియర్ అండ్ మోర్ ఎకనామికల్ టు ప్రొడ్యూస్ వెన్ కంపేర్ టు ఫిజికల్ క్యాష్. ఫిజికల్ క్యాష్ అంటే ప్రింటింగ్ చేయాలిగా, కలర్ వాడాలి, పేపర్ వాడాలి, దానికంటే డిజిటల్ రూపీ తయారు చేయడం ఈజీ. ఎందుకంటే ఒక డిజిటల్ టోకెన్ క్రియేట్ చేస్తే చాలు. ఇంకా ఏంటి, ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ యూజింగ్ డిజిటల్ రూపీస్ ఇన్ కాంట్రాస్ట్ టు ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మోర్ ఈజీలీ ట్రేసబుల్ బై అథారిటీస్. మీరు ఫిజికల్ క్యాష్తో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, అది ఎవరికి తెలీదు, ఎవరికి కనిపించదుగా క్యాష్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్. అదే మీరు డిజిటల్ రూపీ ద్వారా చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షనే కదా, ఆబ్వియస్గా అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్, ఆర్బీఐ దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అది అనదర్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్బీఐ. ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుంది ఫస్ట్, తర్వాత ఆర్బీఐకి ఓవర్సీ చేసే అవకాశం అనేది లభిస్తుంది, ప్లస్ ప్రజలకి క్రిప్టో కరెన్సీస్కి ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. సో 3 అడ్వాంటేజ్లు ఉన్నాయి, అందుకని డిజిటల్ రూపీని తీసుకొచ్చిందని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. అయితే రిస్క్ ఏంటి, దీన్ని తీసుకురావడం వల్ల వస్తున్న రిస్క్ ఏంటి అనేది మీరు గమనించాలి. వాట్ ఆర్ ద రిస్క్ ఆఫ్ బ్రింగింగ్ డిజిటల్ రూపీ? సో ప్రపంచవ్యాప్తంగా ఏమంటున్నారంటే, ఇప్పుడు పీపుల్ వెన్ దే వాంట్ టు కీప్ మనీ దే గో టు బ్యాంక్. సో బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేస్తారు. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయడం ద్వారా ఈ డిపాజిట్స్ని బ్యాంకు లోన్స్ రూపంలో ఇస్తుంది, అంతేనా?
సో బ్యాంక్ చేతిలో క్యాష్ చేరితేనే కదా బ్యాంక్ దాన్ని లోన్ రూపంలో ఇవ్వగలుగుతుంది. బ్యాంక్ చేతిలోనే క్యాష్ చేరకపోతే బ్యాంక్ ఎలా లోన్స్ ఇస్తుంది? ఇవ్వలేదు కదా. సరే, ఇప్పుడు ఆర్బీఐ డిజిటల్ వ్యాలెట్ ఇస్తాను నేను, మీరు ఇందులో డిజిటల్ రూపీస్ మెయింటైన్ చేసుకోండి అని చెబితే జనాలు బ్యాంకులకి వెళ్ళడం మానేసి ఇటువైపు వచ్చి ఇఫ్ దే స్టార్ట్ కీపింగ్ దేర్ మనీ హియర్, ఈ రూపీస్ ఫార్మాట్లో వాళ్ళు మనీలు సేవ్ చేసుకోవడం మొదలుపెట్టారనుకోండి డిజిటల్ ఫార్మాట్లో, అప్పుడేమవుతుంది? బ్యాంకుల దగ్గర వచ్చే డిపాజిట్లు తగ్గిపోతాయి, వాళ్ళు ఇవ్వగలిగే లోన్స్ కూడా తగ్గిపోతాయి. తద్వారా సిస్టమ్ సఫర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక చిన్న భయం. దట్ ఈస్ ద రిస్క్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్లో నో ఇంట్రెస్ట్, వడ్డీ రాదు. బ్యాంక్ దగ్గర పెడితే వడ్డీ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ ఎప్పటికీ ఉంది. బ్యాంక్ దగ్గర అయితే వడ్డీ వస్తుంది, డిజిటల్లో వడ్డీ రాదు. ఇప్పుడు మనం క్యాష్ చేతిలో పెట్టుకున్న వడ్డీ రాదు, బ్యాంక్ దగ్గర పెడితే వడ్డీ వస్తుంది. అందుకని బ్యాంకులో పెడతారు. కొంతమంది క్యాష్ మెయింటైన్ చేసుకుంటారు. అయితే కొంతమంది కన్వీనియన్స్ కోసం బ్యాంకులో పెట్టుకుంటే మనకి ఆన్లైన్లో చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అని చెప్పి బ్యాంకులో పెడతారు. అర్థమవుతుందా? ఈ క్యాష్ ఎవడు క్యారీ చేస్తాడు అనే సెన్స్తో కూడా చేస్తారు. ఇప్పుడు డిజిటల్ వ్యాలెట్ వచ్చిందనుకోండి, కన్వీనియన్స్ కోసం బ్యాంకులో పెట్టాలనుకుంటాడు, మన బ్యాంకులో పెట్టాడు, డిజిటల్ వ్యాలెట్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంక్కి 3% 4% ఉందనుకోండి, ఈ 3% కోసం బ్యాంకులో పెడతామా? అవసరమా? దాని బదులు మన దగ్గర డిజిటల్ వ్యాలెట్ పెట్టేసుకుందాం, ఏ గొడవ ఉండదు. ఇలా అనుకుని జనాలందరూ కూడా డిజిటల్ వ్యాలెట్లో పెట్టుకోవడం, ఎక్కువగా బ్యాంకుకి వెళ్ళడం మానేసి ఇది మెయింటైన్ చేశారనుకోండి, బ్యాంకుల దగ్గర ఉన్న క్యాష్ తగ్గిపోయి క్రెడిట్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బ్యాంకుల చేతుల్లో క్యాష్ లేకపోతే వాళ్ళు ఇవ్వగలిగే లోన్స్ తగ్గిపోతాయి. తద్వారా ఎకానమీ సఫర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద వాదన, ఒక పెద్ద రిస్క్ అనమాట. ఇది ఒక పెద్ద రిస్క్. అండ్ ఫైనల్గా క్రిటిక్స్, దీనికి క్రిటిసిజం ఏంటి, కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారు అనేది కూడా మీరు గమనించాలి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. క్రిటిక్స్ ఏమంటున్నారంటే, సో దీనివల్ల ఏమవుతుందంటే సెంట్రల్ బ్యాంక్ కెన్ సూపర్వైజ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ బిలీవ్ దట్ దిస్ కుడ్ బి ఎ డిటరెంట్ టు ఎకనామిక్ గ్రోత్ ఇఫ్ లెజిటిమేట్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డీమ్డ్ ఇల్లీగల్ బై గవర్నమెంట్. అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షను గవర్నమెంట్ చూస్తుంటుంది. క్యాష్తో చేస్తే కనిపించదు. మీరు డిజిటల్ వ్యాలెట్తో చేశారనుకోండి, ప్రతిదీ గవర్నమెంట్ చూస్తుంది. నువ్వు లెజిటిమేట్గా చేసినా సరే అదేదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసావు, మాకు ట్యాక్స్ కట్టు, అదేంటో మాకు చెప్పు అని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటాయి. దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీలు దెబ్బతినే అవకాశం ఉంటుందనేది ఒక ప్రధానమైన క్రిటిసిజం బై క్రిటిక్స్. మీకు అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్తుంది, ప్రతిదీ గవర్నమెంట్ చూస్తుంది. మనం చేసే ప్రతి యాక్టివిటీని ప్రభుత్వం అనేది ఒక కన్నేసి ఉంచడం జరుగుతుంది. మనం మంచిగా చేసినా సరే దాన్ని తప్పు అని అనొచ్చు, ఇల్లిజిటిమేట్ అని చెప్పి మనకి పనిష్మెంట్లు గట్రా చేయొచ్చు అనేది ఒక ప్రధానమైన పాయింట్ క్రిటిక్స్ చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్, వై హ్యాస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ e-rupee. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని నేను ఒకసారి కవర్ చేశాను. సరేనా? చలో అమ్మా. సో లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి ర్యాన్సమ్వేర్ అటాక్ ఆన్ ఎయిమ్ సర్వర్స్ రీసెంట్గా మనకి జరిగింది. సో ఇన్వెస్టిగేటర్స్ ఇంకా వెతుకుతున్నారు, ఏంటి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎవరు చేశారు ఇదని చెప్పి దే ఆర్ స్టిల్ సర్చింగ్. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రిలవెంట్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మనకి ఇది ఇంపార్టెంట్. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది మనకి ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ 3, అందులో సైబర్ సెక్యూరిటీ కిందకి ఇది వస్తుంది. సో మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ 23rd నవంబర్ రోజున ఎయిమ్స్ సర్వర్స్ అనేవి క్రిపుల్ అయ్యాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనందరికీ తెలిసిందే. ఎయిమ్స్ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ ఎయిమ్స్ యొక్క సర్వర్స్ అనేవి దేవర్ క్రిపుల్డ్, దెబ్బతిన్నాయి. ఓకే, ఎందుకని? ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. అసలు ర్యాన్సమ్వేర్ అంటే అర్థం ఏంటి, ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే అర్థం ఏంటి? ర్యాన్సమ్వేర్ అటాక్లో మీకు 2 స్టెప్స్ ఉంటాయి, స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1లో ఏం జరుగుతుందంటే ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే మన సిస్టమ్స్ని బగ్ చేస్తారు. మన సిస్టంలో ఉన్న ఫైల్స్, ఈ డేటా అన్నిటినీ కూడా బయట నుంచి వాళ్ళు ఇన్ఫెక్ట్ చేసి ఎన్క్రిప్ట్ చేసేస్తారు.
ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఒక యూజర్ ఉన్నాడు, వాడు లాగిన్ అవ్వడం అంటే అవ్వలేడు, లాగిన్ అయినా ఆ ఫైల్ కనిపించదు, ఫైల్ నేమ్ మారిపోతుంది, ఎక్స్టెన్షన్ మార్చేస్తారు. అంటే నార్మల్గా ఒక పేషెంట్ ఇప్పుడు ఎయిమ్స్ తీసుకుంటే పేషెంట్ డేటా రమ్మంటే రాదు, వాళ్ళ హిస్టరీ కావాలంటే దొరకదు, బికాజ్ ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. వాళ్ళ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి అంటే నేను ఎన్క్రిప్ట్ చేసేసాను, దీన్ని డీక్రిప్ట్ చేయాలంటే అంటే మీ డేటా మీకు కావాలంటే నా దగ్గర కీ ఉంది, ఐ విల్ గివ్ యూ డిక్రిప్షన్ కీ, ఇది నేను మీకు ఇస్తా. ఫర్ దట్ యూ హ్యావ్ టు గివ్ మీ మనీ. ఆ మనీనే మనం ర్యాన్సమ్ అంటాం. సో దే డిమాండ్ మనీ, దే డిమాండ్ ర్యాన్సమ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ డిక్రిప్షన్ కీ. సో వాళ్ళు మన సాఫ్ట్వేర్ని, మన సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేసేసి దాన్ని కంప్లీట్గా ఎన్క్రిప్ట్ చేసేస్తారు, దాన్ని డీక్రిప్ట్ చేసేకి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇట్ ఈస్ లైక్ మన ఇంట్లో పిల్లోడిని తీసుకెళ్ళి మీ పిల్లోడు మీకు కావాలంటే నాకు డబ్బులు ఇవ్వాలని అడుగుతాను చూడండి, సేమ్ అనమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా రావట్లేదు, కానీ మన ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. మీ ఫైల్స్ మీకు కావాలి అంటే నా డబ్బులు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. దీన్ని ర్యాన్సమ్ వేర్ అటాక్ అని చెప్పి అంటాం. ఇవి ఈ మధ్యన బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇవి ఇండియాలో పెరుగుతున్నాయా లేదా అని మీరు గమనిస్తే రీసెర్చ్ డేటా ఏం చెప్తుందంటే 2022లో ఫస్ట్ ఫోర్ మంత్స్ ఆఫ్ 2022లో తీసుకుంటే ఫస్ట్ 4 months ఆఫ్ 2021తో కంపేర్ చేస్తే ఈ అటాక్స్, సైబర్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద ఈ సైబర్ అటాక్స్ అనేవి 95.34% పెరిగాయి. అర్థమవుతుందా? అండ్ ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈజ్ ద సెకండ్ మోస్ట్ టార్గెటెడ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్లోనే సెకండ్ మోస్ట్ టార్గెటెడ్ ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంట. దీన్ని బాగా టార్గెట్ చేసి డబ్బులు అడగడం అనేది మనం జరుగుతుంది. సో మరి ఇండియా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? హూ ఈజ్ ద నోడల్ అథారిటీ అనే క్వశ్చన్ వస్తుంది. నోడల్ ఏజెన్సీస్ ఏమీ ఉండవా? నోడల్ ఏజెన్సీ ఏంటి? ఏ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఇష్యూస్? దీనికోసం మనకి CERTIN ఇది నోడల్ ఏజెన్సీ. 2004లో దీన్ని సెటప్ చేశారు. దీని ఫుల్ ఫామ్ ఏంటి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా. IN stands for India. Computer Emergency Response Team is the nodal agency to handle such issues. Unfortunately, వీళ్ళు కూడా ఇప్పటివరకు క్రాక్ చేయలేకపోతున్నారు. ఇష్యూని క్రాక్ చేయలేని పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ దిస్ న్యూస్ ఐటమ్. అంటే మీకు ర్యాన్సమ్ వేర్ అనేది న్యూస్లోకి వస్తుంది. సో దీని గురించి ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి, మెయిన్స్లో కూడా అడిగే సందర్భాలు. ఇది యాక్చువల్గా మనకి సైబర్ సెక్యూరిటీ మెయిన్ సిలబస్లో ఉంది, కానీ ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. ప్రిలిమ్స్లో కూడా వీటి గురించి అడిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో యూ నీడ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరొక్కసారి చెప్తున్నానమ్మా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యాస్పిరెంట్స్ అందరూ కూడా 2023లో రాయాలి అనుకుంటే, ఆల్రెడీ మాకు కొంత బేసిక్స్ ఉన్నాయి సార్, మాకు జస్ట్ గైడెన్స్ ఇస్తే మేము పికప్ చేసేసుకుంటాం అనుకునే వాళ్ళు, 2023లో రాయాలి అనుకునే వాళ్ళు, యూ కెన్ గో ఫర్ అవర్ క్రాష్ కోర్స్. January 1st క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. కేవలం 9999 అతి తక్కువ ఫీజుకి మనం లాంచ్ చేస్తున్నాం. 31st December లోపు మీరు జాయిన్ అయితే 9999 రూపాయలకి జాయిన్ అవ్వచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో కవర్ అయ్యే అన్ని టాపిక్స్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఇంక్లూడ్ చేస్తున్నాం. దీంతో పాటు ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, సీసాట్ కూడా ఇందులో కవర్ చేస్తున్నాం. ఎవ్రీ అదర్ థింగ్ ఈజ్ కవర్డ్. లేదు మీరు బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్ అనుకుంటే మీకు సూటబుల్ కాదు. సో 2024లో రాద్దాం అనుకున్న వాళ్ళు, తర్వాత రాద్దాం అనుకునే వాళ్ళకి మన రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి వచ్చేయాలి. కొంత బేసిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్రాష్ కోర్స్ హెల్ప్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా చెప్తారు, స్లోగా చెప్పరు. బేసిక్స్ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళకి అది సూటబుల్ కాదమ్మా. మీరు రావాల్సింది మన రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈఎంఐ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మీకు 10% ఆఫ్ కూడా ఉంది, ఈఎంఐ కూడా ఉంది. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ.
మన రెగ్యులర్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. సో వినియోగించుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.